స్మోక్డ్ సాల్మన్. ఓకే, సాల్మన్ ఫిష్. ఓ కావాలా? బ్రో కింగ్ ఫిషా? మన వంగరం అంటారు. ఓకే ఓకే, అవునవునవునవునవును. ఇదేంటి రెడ్ స్నాపర్దా? అదే ఫిష్ టాయ్ హెడ్ అంటారు కదా, అదో ఫిష్. ఓకే ఓకే ఓకే. ఏ ఆయిస్టర్స్, ఆయిస్టర్ కాదు ఇది, మిసల్. అన్నీ ఇంపోర్టెడా? న్యూజిలాండా? ఓ గాడ్. ఓకే ఓకే, 16 రింగెట్సా? అన్నీ మోస్ట్లీ ఇక్కడ అన్ని లోకల్ కాకుండా అన్ని ఇంపోర్టెడ్ లాగే కనిపిస్తున్నాయి కదా. ఫ్రీజర్స్ ఉన్నాయి, లోకల్ అయితే మనకి డైరెక్ట్. ఓకే, క్రేజీగా ఉన్నాయి అన్నీ. ఏది ఇది? ఏ కదా. ఓకే, కొంత స్క్రాప్స్ ఏంటి? చిన్న క్రాబ్స్, చిన్న, వెరీ 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 స్మాల్ కదా, క్రేజీగా ఉన్నాయి. అదే అదే సుషిమి. సో ఫర్ మీల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ అదే అండ్ సలాడ్. అవును, డిఫరెంట్ ఫిష్ అండ్ సలాడ్స్. అవును, సో సలాడ్ ఈజ్ కామన్, దట్ టు క్యారెట్. అండ్ వీళ్ళు ఒక్కొక్కసారి దీన్ని ఇలాగ రాగా తినేస్తారు కదా బ్రో, ఇలా స్టిక్స్ తో పట్టుకొని. ఏది సాంబార్ అలాంటిలోనే కెచప్, రైట్ 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 రైట్, కరెక్టే. ఇక్కడ చూడండి బ్రో, ట్యూనా ఫిష్, రైస్ విత్ కుక్డ్ రైస్. డైరెక్ట్ తినేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది కదా ఇది, ఏది సుషి, కైండ్ ఆఫ్ సుషి ఎగ్స్ కదా. రైట్ 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 రైట్, క్రేజీగా. ఇవి లాబ్స్టర్, ఇది లాబ్స్టర్ మీట్. ఇది మధ్యలో ఇలాగా, ఇది లాబ్స్టర్ మీట్. సో అంటే నువ్వు ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నావు అనుకో. అవును, 1 2 3 చాలా మటుకు కవర్ అయిపోయింది. 7 టైప్ ఆఫ్ ఫిష్ నువ్వు టేస్ట్ చేసినట్టు. అంతే 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 అంతే. చదవా? మనం డైరెక్ట్ తిని అదే రూమ్కి వెళ్ళి వండుకొని తిన్నావు. కానీ క్రేజీగా ఉన్నాయి కదా ఐటమ్స్ అన్నీ. అంటే సిస్టమాటిక్. అవునవును, మంచి ప్యాకెట్లో ఉన్నాయి. అవును, బీన్స్ కలిపి ఇచ్చింది. చిన్న గుడ్లు, చిన్న ఎగ్స్, వెరీ స్మాల్ ఎగ్స్, వెరీ స్మాల్ ఎగ్స్. కీమా ఇది ఫ్రై, సాల్మన్ ఫ్రై, సాల్మన్ ఫిష్ ఫ్రై చేసింది ఆల్రెడీ. ఓకే, మనం రెగ్యులర్గా చూసేది కదా. రెడీ మీల్ మీకు రైస్, ఫ్రైస్, ఎగ్, ఫిష్, అదే ఎవ్రీథింగ్ కాంబినేషన్ మనం చూస్ చేసుకుని తినేయడమే ఇవన్నీ. 70 రికెట్స్ నార్మల్. బయట అంతా అవుతుంది సిమిలర్గా. దోసకి తీసుకోండి 10 రికెట్స్. ఈ బౌల్స్లో ఇది సిమిలర్. అది బౌల్ మొన్న నీళ్ళ తిన్నాం కదా. రైట్ రైట్, ఆ టైప్ కరెక్టే. విత్ స్వీట్ కదా. బ్రో ఇక్కడ బేకరీ కూడా ఉంది బ్రో. స్మెల్ బాగుంది కదా, ఫ్రెష్ అరోమా తయారు చేస్తారు అక్కడ. ఇక్కడ ఫ్రెష్ బేక్డ్ అని రాసాడు కదా అక్కడ. రైట్ 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 రైట్. షూర్, తీసుకుందామా? ఒకటి తీసుకున్నా.
చేంజ్ ఉందమ్మంటారా? ఓకే 4.20 కదా. ఓకే bread is made over here, like all the bread like bread is made here only? Yeah, okay, thank you. Wow. What is special item? Sugar bun. Okay, thank you. Sugar bun bro. Sugar ball. Illa elbadam ema. Oh. Italian bun. Yeah. Sandwich lo. Kada. The sugar ball at షుగర్ బన్నానే అన్నట్టు. ఇదే అయ్యి ఉండాలా? షుగర్తో ఏమైనా ఐటమ్ ఏమైనా ఉందా? యా బాగుందా? మెల్ట్ అయిపోతుంది. ఓకే ఓకే కాఫీ టెక్స్చర్ వచ్చిందా? టాఫీ. ఓకే 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 బాగుంది. మరీ సాఫ్ట్, ఓవర్ సాఫ్ట్. నందోస అదే కదా, నందాస్ ఏటో అనుకున్నా. జ్యూస్ షాప్, జ్యూస్ వర్క్స్. ఐస్ క్రీమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కదా. అందుకే అన్నమాట ఐస్ క్రీమ్స్. ఓ టీ 9 రింగెట్స్ అంట. మన దగ్గర స్కేల్ సెంటర్లో అయితే అంతా 4 or 5 చూసాను ఉండాల. టాయ్స్ బ్రో, టాయ్స్. గోవాకి వెళ్ళాం అనుకో, వారం రోజులు ఎంత ఖర్చు వస్తుంది? గోవా ఇది చాలా అంటే ఆల్మోస్ట్ ఇలాగే అవుతుంది. ఇలాగే అవుతుంది. ఫ్లైట్స్ ఒక్కసారి ప్రాపర్గా తీసేస్తే లోకల్ స్టే మొత్తం అంతా మాత్రం ఆల్మోస్ట్ దీనికి అయినట్టు అవుతుంది. 20,000 గోవాకి అయ్యింది అనుకో బ్రో. ఏది? చాక్లెట్స్. ఏ చాక్లెట్? యా, డ్రై ఫ్రూట్స్ బ్రో. ఈ కాయలు మనం చూడలే కదా. 100 grams ఆల్మోస్ట్ 1 అనుకో. అబ్బో, గ్రామ్స్ లెక్కలు ఇస్తున్నాడు. 1 kg అంటే ఎంత అవుతుంది? అదేలే, 10 కదా. అంతే, ఇండైరెక్ట్గా అంతే. కానీ ఆడు ఫస్ట్ రోడ్ 15, తర్వాత 10 తగ్గుతుంది అలా ఎయిర్పోర్ట్ నుంచి. సేమ్ అదా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ బ్రో చూసావా? 110 రింగెట్స్. 110 for 100 grams. అంటే మీట్ కూడా చాలా డిఫరెంట్. మీట్ అది మీట్ లాగా అనిపించట్లేదు. డిస్ప్లే అది. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్ స్లైస్ చేసి. అవునా? అది ఒకటి డమ్మీ పీస్. మరి అది సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉందంటే టెక్స్చర్ సేమ్ ఉంది కదా. క్రియేటివిటీ ఎక్కువైపోయింది మలేషియన్స్. డమ్మీ అంటారు అయితే. డమ్మీనే. ఓకే. ఎందుకంటే అది కార్నర్ అంతా ఫ్యాట్ కంటెంట్ రాదు. ఓకే ఓకే ఓకే. అని దట్టు డిస్ప్లే ఓపెన్ గా పెట్టారు కదా. అవును, పాయింట్. ఇది పాయింట్. స్మెల్ అయినా అంతా వచ్చేస్తుంది కదా అసలు. ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. గ్రేట్ జాబ్ బ్రో, గ్రేట్ జాబ్.